జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంజూర్ నగర్లో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఇటీవల జిల్లా కోర్టులో పనిచేస్తున్న రామ్దాన్ అనే ఉద్యోగి ఉద్యోగాల పేరుతో మోసం చేశాడని బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పత్రికా ప్రకటన విడుదల చేశారు పోలీసులు. దీంతో మనోవేదనకు గురై గత 2 రోజుల క్రితం ఆత్మహత్య యత్నానికి పాల్పడిన కోర్టు ఉద్యోగి రామ్దాన్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపట్టక ముందే పరువు తీశారంటూ బంధువుల ఆరోపణ. డెడ్ బాడీతో పోలీస్ స్టేషన్కు వస్తున్న క్రమంలో మంజూర్ నగర్ వద్ద ఆపిన పోలీసులు దీంతో రోడ్డుపై బైఠాయించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. తీసుకొచ్చి మా అన్నయ్య పైన అన్యాయంగా లేనిపోని ఆరోపణలు చేస్తుంటే సరిగా డ్యూటీ చేయలేక మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. దాన్ని బట్టి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ చేసేటువంటి క్రమంలో సిఐ గారు కూడా పిలిచారు. సిఐ గారి యొక్క ఎంక్వైరీని కూడా మేము కాదనకుండా వెళ్ళాము. అక్కడ ఒకరోజు మాకు బెదిరించడం జరిగింది మా అన్నయ్యకు. అయినా మా అన్నయ్య భయపడలేదు. జెన్యూన్ గా మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటారో ఆ ట్రీట్మెంట్ చేయండి సార్, జెన్యూన్ గానే మాకు న్యాయం చేయండి అని మా అన్నయ్య అన్నాడు. తెల్లారి మళ్ళీ